కవిత లేఖ వివాదం ఇంతటితో ముగిసిందా? కూతురు నాన్నకి లేఖ రాస్తే అది ఎలా బయటకొచ్చింది? ఆ లీక్ వీరులు ఎవరు? లేఖను బయటపెట్టడం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి? ఆ ఎంపీపైనే అనుమానమా? కేసీఆర్కు తెలియకుండానే తెర వెనుక ఆ కోవట్టులు ఆపరేషన్ చేస్తున్నారా? వారు ఎవరో అధినేతకు తెలిసిందా లేదా? ఒకవేళ తెలిసినా వారి పేర్లను పార్టీ బయటపెట్టదా? వాట్స్ ది స్టోరీ? బీఆర్ఎస్ పార్టీ అధినేతకు కవిత ఎప్పుడు లేఖ రాసినా బయటికి రాలేదు. కానీ మొదటిసారి లేఖ బయటికి రావడం పార్టీలో తుఫాన్ రేపింది. మరి కవిత అన్న ఆ దెయ్యాలెవరు? కోవర్టులెవరు? పార్టీ దానిపై విచారణ చేపట్టి పట్టుకోలేదా? ఇప్పుడు ఎదురవుతున్న ప్రశ్నలు ఇవి. తాను గతంలోనూ కేసీఆర్కు 100 లేఖలు రాశానని, కానీ ఆ లేఖలెప్పుడూ బయటికి రాలేదని స్వయంగా కవితే అన్నారు. ఫస్ట్ టైం ఈ లేఖ బయటికి వచ్చిందన్నారు. ఆ లేఖలో తానేమీ తప్పు రాయలేదని, పార్టీ బలోపేతం కోసమే అధినేతకు సూచనలు చేశానన్నారు ఎమ్మెల్సీ కవిత. అయితే గులాబీ పార్టీలో పెద్ద గందరగోళానికి దారితీసిన ఆ లేఖ లీక్పై పార్టీ ఎందుకు విచారణ చేపట్టడం లేదన్న ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. పార్టీ విచారణ చేపట్టకుండా ఎందుకు ఆలస్యం చేస్తోంది? లేఖ బయటికి ఇచ్చిన వారు ఎవరనేది పార్టీ ముఖ్య నేతలకు తెలిస్తే బయటికి చెప్పొచ్చుగా. కావాలనే చెప్పడం లేదన్న విమర్శలు చేస్తున్నారు జాగృతి అధినేత ఎమ్మెల్సీ కవిత. బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి కేసీఆర్ చుట్టూ తక్కువ మంది నాయకులే ఉంటున్నారు. కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయని కవిత అనడంతో బీఆర్ఎస్ వర్గాల్లో ఇంకా దయ్యం ఎవరన్న చర్చ జరుగుతూనే ఉంది. అయితే కేసీఆర్ చుట్టూ నిత్యం మాజీ రాజ్యసభ సభ్యుడితో పాటు తాజా రాజ్యసభ సభ్యుడు నిత్యం కేసీఆర్ వద్దకు వెళ్తుంటారు. ఆ ఇద్దరు కూడా బీఆర్ఎస్ అధినేతకు నమ్మిన బంట్లు. ఏ విషయమైనా నేరుగా కేసీఆర్ వారితోనే చర్చిస్తారు. అలాంటి వారిపై ఈ మధ్య పార్టీ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. కవిత లేఖ బయటికి వచ్చిందంటే ఆ ఇద్దరిలో ఒకరికి తెలియకుండా ఏ విధంగా బయటకొస్తుంది? కేసీఆర్ కూతురుపై కోపంతోనే వారు ఆ లేఖని బయటికి పంపి ఉంటారన్న అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి తెలంగాణ ఉద్యమ సమయం నుంచి ఒక మాజీ రాజ్యసభ సభ్యుడు కేసీఆర్ వెంటే ఉంటారు. ఇంకొకరు కేసీఆర్ నమ్మిన వ్యక్తిగా అధినేతకు అన్ని వ్యవహారాల్లో అండగా ఉంటారు. ఫ్యామిలీ విషయాల్లో కూడా ఆయనతో కేసీఆర్ చర్చిస్తూ ఉంటారని బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. కవిత రాసిన లేఖ అంశం బయటికి వచ్చిన తర్వాత కొంతమంది దూతలను పంపించి ఆమెతో చర్చలు జరిపించారు కేసీఆర్. స్వయంగా కేసీఆర్ వాళ్ళని పంపించారు కాబట్టి ఇక వివాదం సద్దుమణుగుతుంది అనుకున్నారు. ఆ దూతలు కేసీఆర్ చెప్పిన విషయాలను కవితకు, కవిత ప్రస్తావించిన అంశాలను అధినేతకు ఉన్నది ఉన్నట్టుగా చేరవేశారా, లేక ఇంకేమైనా యాడ్ చేసి చెప్పారా? కేసీఆర్ ఇప్పటివరకు కవిత విషయంలో స్పందించకపోవడంతో పలు అనుమానాలకు దారితీస్తుంది. కానీ సమస్యకు కారణం ఎవరో వారిని బయటపెట్టే వరకు ఊరుకునేది లేదని నేరుగా కవితనే తేల్చి చెప్పారు. ఈ వివాదంపై మరోసారి కవిత స్పందించే ఆలోచనలో ఉన్నారని జాగృతి వర్గాలంటున్నాయి. బీఆర్ఎస్ పార్టీలో కోవర్టులు దెయ్యాలు ఎవరనేది పట్టుకుని బయటపెట్టేది కష్టమే అంటున్నారు జాగృతి నేతలు. బీఆర్ఎస్ పార్టీలో కోవర్టులు ఉండి ఉండొచ్చని కేటీఆర్ తెలంగాణ భవన్ వేదికగా చెప్పిన దానిపై కూడా ఇంకా ఎలాంటి కమిటీ వేసి విచారణ చేపట్టలేదు. కవిత అమెరికా పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత చేసిన కామెంట్స్, కేసీఆర్ చుట్టూ ఉన్న దయ్యంపై చర్చ జరిగిన, ఎన్నికల్లో పోటీ చేయకుండా రాజ్యసభ సభ్యుడిగా ఉన్న నేతపై కూడా పార్టీ ఎలాంటి నిఘా పెట్టిందన్న చర్చ కూడా జరుగుతోంది. కేసీఆర్, కేటీఆర్కు కోవర్టులు ఎవరో తెలిసినా చర్యలు తీసుకోవటం లేదన్న చర్చ జరుగుతోంది. కోవర్టులను గుర్తించి పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోతే పార్టీకే నష్టం జరిగే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది.